నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వ అంచనాలను మించి పెట్టుబడులు 30% అదనంగా రాబట్టిన ప్రభుత్వం. ఐదేళ్లలో 50 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యమన్న చంద్రబాబు. యంత్రాంగం మరింత చురుగ్గా పనిచేయాలని పిలుపు. పెట్టుబడుల వికేంద్రీకరణ చేస్తున్నామన్న మంత్రి లోకేష్. ఒప్పందాలన్నీ కార్యరూపం దాల్చినప్పుడే నిజమైన సంతోషమని వెల్లడి. డొల్ల కంపెనీల నుంచి వైసీపీ మద్య ముఠాకు ముడుపులు. రీరూటింగ్లో అనిల్ చోక్రా కీలక పాత్రధారి అన్న సిట్. విశాఖ గోమాంసం నిల్వ కేసులో బాధ్యులను ఉపేక్షించవద్దన్న పవన్. ముఠాల అసలు మూలాలు గుర్తించాలని అధికారులకు ఆదేశం. ఐబొమ్మ నిర్వాహకుడు రవికి 14 రోజుల రిమాండ్. చెంచలగూడ జైలుకు తరలింపు. అల్ ఫలాహే యూనివర్సిటీ నుంచి మరో 2 డాక్టర్లు అరెస్టు. నిందితులు ఒమర్ నబీకి స్నేహితులని పోలీసులు వెల్లడి. అక్షర యోధుడు రామోజీరావు పేరిట పురస్కారాలు. సమాజ హితులైన 7గురికి నేడు ఫిల్మ్ సిటీలో ప్రదానం.